మెదక్ సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 2 జిల్లాల్లో ప్రవహించే మంజీరా నదికి భారీ వరద వచ్చే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణంలో అయినా సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షానికి మెదక్ జిల్లా రేగోడు మండలం తిమ్మాపురంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రైతు వాగు దాటుతుండగా నీటి ఉధృతిలో చిక్కుకున్నాడు. నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోతుండగా స్థానికులు తాడుతో బయటకు లాగి రక్షించారు. టేక్మాల్ మండలం ఎల్లుపేట వద్ద నార్సింగ్ పెద్దశంకరంపేట గ్రామాల మధ్య రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీని వరద నీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీఘనాపూర్ మండలం దూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాన్సూర్పూర్ వద్ద వాగు పొంగిపొర్లుతుండటంతో కుంతి సిర్గాపూర్ రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దూప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే, మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం దూప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే, మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా. మెదక్ జిల్లా నార్సింగ్లో 44వ జాతీయ రహదారిపై కారు బైక్ ఢీకొన్నాయి. వడ్డెరి కాలనీ వద్ద రామాయంపేట వైపు వెళ్తున్న బైక్ వరద ప్రవాహానికి సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దాక్కున్నాం. పెద్ద अरे यार चाचू देखो यार, ये तो चालू है। हाँ चालू है यार। కామారెడ్డిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి నీట మునిగింది. వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి.
అయ్యే ఇవి కూడా పోతున్నాయి అయ్యే టయోటా ఎగ్జేసింది 5 కార్లారా మొత్తం అయ్యే ఇవి కూడా పోతున్నాయి ఇక భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ కామారెడ్డిలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు చెరువుల నుంచి కూడా వరద పొంగి పొరులుతోంది. అంటే ఈ కారణంగానే కామారెడ్డి పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కింది భాగంలో అంటే కాలనీ మొత్తం అంతా కూడా నీరు నిండిపోవడంతో జనాలంతా బంగ్లాల పైకి ఎక్కి నిల్చున్నారు. అలాగే కింద ఉన్న వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు ఇప్పటి వరకు 10 నుంచి 12 కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అలాగే ఒక 20-25 ద్విచక్ర వాహనాలు కూడా ప్రస్తుతం ఈ వరద నీటిలో గల్లంతయ్యాయి. చాలా మంది సుమారు 50 నుంచి 60 మంది హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న జనాలంతా కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నారు. ఇక్కడే 50 నుంచి 60 నివాసాలు ఉన్నాయి. ఈ నివాసాలన్నీ కూడా చుట్టూ నీరుమయం కావడము, అలాగే చుట్టూ నీరు చేరడంతో జనాలంతా ఇళ్లలోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈరోజు వినాయక చవితి కావడము, అలాగే పండుగ ఏర్పాట్లలో ఉన్న నేపథ్యంలో ఇలా వరద ముంచెత్తడంతో జనాలంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కాలనీ మొత్తం హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం జనమంతా కూడా ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ పెద్ద చెరువు కామారెడ్డి పెద్ద చెరువు నుంచి వరద కంటిన్యూ అవుతోంది. ఆ ఓవర్ఫ్లో అవుతున్న నీరంతా కూడా చెరువు కింది భాగంలోనే ఉన్న ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచే కిందికి వెళ్తోంది. దీంతో ఈ కాలనీ మొత్తం అంతా నీటిలో చిక్కుకుపోయింది. అలాగే ఈ వరద నీరు పెద్ద చెరువు నుంచి వస్తున్న వరద నీరు కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి పారడం వల్ల ఈ మార్గంలో రాకపోకలు కూడా నిలిపివేశారు. ప్రస్తుతానికి మాత్రం అధికారులు అలాగే వివిధ శాఖల సిబ్బంది అంతా కూడా ఇక్కడికి సహాయ చర్యల నిమిత్తం చేరుకున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.